స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక ప్రజా అసెంబ్లీ నిర్మాణం కావాలి. మీ పార్లమెంటు నియోజకవర్గంలో భారత స్వాభిమాన్ వ్యవస్థను నిర్మించండి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి భారత్ స్వాభిమాన్ వ్యవస్థను నిర్మించండి. కాంటాక్ట్ జై మూలవాసి, జై స్వదేశీ, స్వదేశీ స్వాభిమాన్ సమాజ్ నిర్మాణం. యునైటెడ్ తెలుగు స్టేట్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి భారత్ స్వాభిమాన్ సమాజ్, స్వదేశీ భారత స్వాభిమాన్ సమాజ్ వ్యవస్థ నిర్మాణం కావాలి. స్వదేశీ స్వాభిమాన్ సమాజ్ ఎస్ఎస్బి వ్యవస్థీకృత విధానాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని నియోజకవర్గాలకు, ఇండిపెండెంట్ నియోజకవర్గాలకు స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ యొక్క వ్యవస్థీకృత విధానం నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తుంది. భారత స్వాభిమాన్ వ్యవస్థను నిర్మించడానికి ముందుకు రాగలిగిన వారు ఈ ఛానల్, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ ఛానల్ నందు మీరు షార్ట్ టైటిల్స్ వెతికినట్లయితే అందులో ప్రతి నియోజకవర్గానికి భారత స్వాభిమాన్ వ్యవస్థ నిర్మాణం చేయాల్సినటువంటి వివరణ షార్ట్స్లో మీకు ఇవ్వబడింది. అంతేకాదు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్, స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ ఛానల్ యొక్క పోస్ట్ ఆప్షన్ మీకు ఆల్రెడీ తెలుసు. షార్ట్సు, వీడియోసు, లైవ్, పోస్ట్ ఆప్షన్ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్లో కూడా పోస్ట్ ఆప్షన్ను మీరు బాగా స్టడీ చేస్తే పోస్ట్ ఆప్షన్లో మన స్వదేశీ భారత్ స్వాభిమాన్ వ్యవస్థ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా డ్రాఫ్టింగ్స్ కానీ, లెటర్ ఇన్ఫర్మేషన్ కానీ, పీడిఎఫ్లు కానీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భారత స్వాభిమాన్ వ్యవస్థ నిర్మాణం చేయాలనుకున్న వారు పోస్ట్ ఆప్షన్లోకి వచ్చి కామెంట్ బాక్స్లో మీ యొక్క అడ్రస్, ఫోన్ నెంబరు కమ్యూనికేట్ చేసి మరి వాట్సాప్ ద్వారా సంప్రదించి మీ యొక్క స్థానిక నియోజకవర్గం, మనకి ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు ఉన్నాయి, తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. టోటల్గా 299 నియోజకవర్గాలకు కూడా స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ వ్యవస్థీకృత నిర్మాణం త్రూ ది యూట్యూబ్ ఛానల్ యొక్క కమ్యూనికేషన్ ప్రోగ్రాం ద్వారా నిర్మించడం జరుగుతుంది. తెలివిగల, ఐడియాలజికల్ రిఫార్మ్స్ చేయగల మన స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్గా ఎదగాలనుకునేటువంటి స్వచ్ఛంద దేశభక్తులు, స్వచ్ఛంద సేవా కార్యాచరణ కార్యదర్శులు, మేధావులు అందరూ కూడా సంప్రదించి స్థానిక నియోజకవర్గాల్లో స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ యొక్క వ్యవస్థీకృత శాశ్వత కార్యాలయ నిర్మాణానికి కావలసినటువంటి వివరణలు పొంది సిద్ధాంతీకరణ అవగాహన చేసుకుని వెంటనే మీ అసెంబ్లీ నియోజకవర్గం, మీ జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గం పేరుతో స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ వ్యవస్థీకృత నిర్మాణాన్ని చేపట్టండి. ధన్యవాదాలు. ప్రారంభ దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని ఎంపిక చేసి వారికి తగిన శిక్షణ ఇచ్చి ఆ స్థానిక నియోజకవర్గంలో స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ నిర్మాణానికి ఆ యొక్క ఇన్ఛార్జి గారి యొక్క సహకారంతో నిర్మాణాత్మక ప్రణాళికలు సిద్ధం చేయబడినవి. ఒక శాశ్వత ప్రామాణిక భారత్ స్వాభిమాన్ వ్యవస్థను నిర్మించి స్థానిక నియోజకవర్గ ఆర్థిక పటిష్టతకు, ప్రజాస్వామ్య పటిష్టతకు,
కృషి చేయాలనుకున్నటువంటి స్వచ్ఛంద రాజకీయాలకు సిద్ధపడేటువంటి స్వచ్ఛంద సేవ కార్యక్రమాన్ని నిర్వర్తించేందుకు మనకి ఇప్పుడు భారత్ స్వాభిమాన్ సమాజ్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ రాజకీయేతర శక్తిగా ఎదగడం చాలా అవసరం. ఇది ప్రజా ప్రక్షాళన స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ ఎంతో కృషి చేయవలసినటువంటి బాధ్యత కలిగి ఉంది. దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు వీడియోల ద్వారా మన స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ యొక్క ఛానల్లో చాలా వీడియోలు పోస్ట్ చేయబడినవి. అవన్నీ కూడా విని అర్థం చేసుకుని భవిష్యత్తులో ఒక శాశ్వత ప్రామాణిక వ్యవస్థను నిర్మించాలి అనుకునేటువంటి సామాజికవేత్తలు, విజ్ఞానులు మరి ఈ ఛానల్లో పోస్ట్ ఆప్షన్ ద్వారా కమ్యూనికేషన్ కామెంట్ ఆప్షన్స్ ద్వారా సంప్రదించాల్సిందిగా తెలియచేస్తున్నాము. కొన్ని షార్ట్స్లో కూడా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఫోన్ నెంబర్ ద్వారా కూడా వాట్సాప్ కమ్యూనికేషన్ ద్వారా మీ వివరాలు తెలియచేస్తూ ఈ కమ్యూనికేషను కొనసాగించి మీ నియోజకవర్గంలో, మీ అసెంబ్లీ నియోజకవర్గంలో మరి భారత్ స్వాభిమాన్ సమాజ్ వ్యవస్థ నిర్మాణానికి కృషి చేయవలసిందిగా తెలుగు రాష్ట్రాల ప్రజలలో ఉన్న నాయకత్వ లక్షణాలు కలిగిన, బాగా మాట్లాడగలిగి ప్రజా సేవ చేయాలి అనే ఉత్సుకత కలిగినటువంటి మేధోవర్గ సభ్యులకు ప్రత్యేక గౌరవప్రదమైనటువంటి ఆహ్వానం తెలియచేస్తుంది స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్. జై మూలవాసి. ఒకటి ఛానల్లో ఉన్నటువంటి పోస్ట్ ఆప్షన్లో మీరు కామెంట్ ఆప్షన్లో డ్రాప్ చేయొచ్చు, లేదా ఈ వాయిస్ ద్వారా మీకు ఇస్తున్నటువంటి ఫోన్ నెంబర్ 7396322986. మరొకసారి 7396322986. వాట్సాప్లో మీ అడ్రస్సు, ఫోన్ నెంబరు, మీకు సంబంధించినటువంటి బ్రీఫ్ డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్ తెలియచేస్తే సమాధానం తెలియచేయడం జరుగుతుంది.